జై భీమ్. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మద్దతు తెలుపగలరు. ఈరోజు ప్రపంచ మేధావి, న్యాయకోవిదుడు, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎన్నో హక్కులను కల్పించారు. వారి కృషి వలనే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము. మనకు మాట్లాడే హక్కు, జీవించే హక్కు, అలాగే చదువుకునే హక్కు, ఆస్తిలో వాటా హక్కు, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉన్నాయి. అటువంటి మహనీయుని అడుగుజాడలో మనం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా మనం ఈరోజు గర్వంగా బయట తిరగగలుగుతున్నామంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆ మహనీయుని పేరు చెప్పి కొందరు మేధావులని చెప్పుకునే విధవలు ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా అంటాను. అతని బాబాసాహెబ్ గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ బాబాసాహెబ్ పేరు చెప్పుకుంటూ దొరల దగ్గర, రెడ్ల దగ్గర గులాంగిరి చేస్తున్నారు. బాబాసాహెబ్ గారు మనకు అత్యంత విలువైన ఓటు అనే ఆయుధాన్ని కల్పించడం జరిగింది. ఈరోజు ఆ ఓటు నమ్ముకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. చెంచాల జాగ్రత్త. కనీసం మీకు బాబాసాహెబ్ గారి వర్ధంతి రోజు కనీసం నివాళులు అర్పించే నైతిక హక్కు కూడా లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. కాబట్టి వారి జయంతిలో కానీ, వర్ధంతికి కానీ కనీసం వారికి పూలమాల వేసే నైతిక హక్కు లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే బాబాసాహెబ్ ఆశయాలను కొనసాగించండి. అప్పుడే మీరు నిజమైన బాబాసాహెబ్ వారసులు అవుతారు. కాబట్టి దయచేసి మీరు ఆయన ఆశయాలు ముందుకు తీసుకోపోకుండా పర్వాలేదు, కానీ ఆయన ఆశయాలకు మాత్రం తూట్లు పొడవకండి. జై భీమ్, జై భారత్.